తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలిత అష్టోత్తర శతనామావళిలో అమ్మవారి నామాలు అద్భుతంగా వివరిస్తున్నారండి. మేము చాలా ధన్యులమండి. వింటూ ఉంటే ఎంతో ధన్యత పొందుతున్నాము. అంతా అమ్మవారి దయ్యేనండి, మనది ఏముంది. మీ బోటి వాళ్ళు చెప్తేనే కదండి మాకు అర్థమయ్యేది. ఇంత నామాలు వెనకాల ఇంత గూఢార్థం ఉందన్నది తెలిసేది. ఆ చెప్పించేది శ్రీమాతే. చాలా సంతోషం అండి. 13 నామాల వరకు వివరించుకున్నాము. 14వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. అమ్మవారి సౌందర్య వర్ణనలో భాగంగా 14వ నామంలో మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః. మణి దర్పణ సంకాశ కపోలాయై నమో నమః. కపోలాయై నమో నమః. మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః. కపోలము అంటే చెక్కిళ్ళండి. ఈ బుగ్గల ప్రాంతాన్ని కపోలం అంటారు. చెక్కిళ్ళు అవి ఎలా ఉన్నాయంటే మణిదర్పణాల్లాగా ఉన్నాయంటే మణుల్లో ఒక అద్దంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. కొన్ని మణులు ఉంటాయి, వాటిల్లో మనం దర్శించుకోవచ్చు. మన నీడ మనకు కనిపిస్తాయి. అవి మణి అద్దాల మణుల్లాగా ఉన్నాయన్నమాట. అవన్నీ మణిదర్పణం అంటే అద్దం. మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః. మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః. అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అద్దాల్లాగా మెరుస్తున్నాయి. మణిలతో కూడినటువంటి అద్దాల్లాగా మెరుస్తుంటే ఒక మణి అద్దంలాగా ఎలా ప్రకాశిస్తుందో అలాంటి మణిదర్పణాల్లాగా అమ్మవారి కపోలాలు ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ కూడా మనం ఎలా చెప్పుకోవాలంటే ఆ మణికి ప్రతిఫలించేటువంటి గుణాన్ని ఇచ్చింది అమ్మవారే. ఒక మణి ఉందంటే ఆ మణి దానికి ప్రతిఫలించే గుణం ఉండాలి. ఇప్పుడు నీళ్ళల్లో మన నీడ కనిపిస్తుంది, ఆ నీటికి ప్రతిఫలించే గుణం ఇచ్చింది అమ్మవారే. అలాగే మణి దర్పణం అంటే ఆ మణికి దర్పణం లాంటి అద్దం లాంటి గుణాన్ని ఇచ్చింది అమ్మవారే. అంటే ఆకుకి, పువ్వుకి, మణులకి, రత్నాలకి అన్నిటికీ సృష్టికి అంతా మూలం. ఈ మణులకి అద్దంలాగా ప్రకాశించి ప్రతిఫలించే గుణాన్ని ఇచ్చింది అమ్మవారే కనుక ఆ మణులు ఏం చేయాలి, మేము ఏం చేస్తే అమ్మవారు రుణం తీర్చుకోగలమని ఆవిడ కపోలాల్లో వెళ్ళి దాక్కున్నాయట. ఎంత అద్భుతం! ఆవిడ కపోలాల్లో వెళ్ళి దాక్కునేసరికి అమ్మవారి యొక్క కపోలాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయంటే పాపులు, పుణ్యాలు, ధర్మము, అధర్మము, పుణ్యాత్ములు, పాపాత్ములు అందరూ ఆవిడ యొక్క చెక్కిళ్ళల్లో ప్రతిఫలిస్తూనే ఉంటారట. ఇక్కడ ఒక అద్భుతమైన కవుల యొక్క చమత్కారం అండి, మనకు ఒళ్ళు పులకింపజేసేలా ఉంటుంది. చెప్పండి. గోమాతని జగన్మాతతో పోలుస్తాం మనం. అవునండి. గోవు ఒక చిన్న దూడని ప్రసవించగానే దానికి ఒంటి నిండా మాలిన్యం ఉంటుంది. అవునండి. అప్పుడు అది నాలుకతో శుభ్రం చేస్తుంది దాన్ని అంతా. నాలుకతో ఆ చిన్న దూడకి ఒంటి నిండా అంతా నాకేస్తుంది మొత్తం అంతా, దానికి ఉన్న మాలిన్యం అంతా. ఈవిడ యొక్క కపోలాలు ఏంటి? అకల్మషాలు, కల్మషరహితమైనవి. కపోలాలు అకల్మషాలు, ఏ కల్మషం లేదు వాటిల్లో, లేదు. అకల్మషంగా ఉన్నటువంటి కపోలాలలో ఒక దుర్మార్గుడు ప్రతిఫలిస్తాడు, ఒక సన్మార్గుడు ప్రతిఫలిస్తాడు. కానీ అందరి పాప పుణ్యాలని ఆవిడ వివేచన చేస్తూ పాపాలన్నిటినీ గోమాత దూడని ఎలా నాకేసి శుభ్రం చేస్తుందో అలాగే పాపాలన్నిటిని కూడా ఆవిడ తన యొక్క కపోలాల్లో ప్రతిఫలిస్తే ఆ మలినాన్ని పూర్తిగా నిర్మూలించి వాళ్ళని రక్షిస్తుందట. ఎంత అద్భుతమైన వర్ణనండి! అంత కరుణామూర్తి అమ్మవారు. అంటే ఈ మణులకేమో ప్రతిఫలించేటువంటి గుణాన్ని ఇచ్చింది అమ్మవారే. అవి వెళ్ళి ఇప్పుడు సంపెంగ పువ్వు తపస్సు చేసేసరికి సరే నా ముక్కు దగ్గర ఏదో నువ్వు వచ్చి కాసేపు కొన్నాళ్ళు కాపురం పెట్టుకో అంది. చక్కగా వెళ్ళి అది ముక్కులో ఇమిడిపోయింది ఆ సంపెంగ పువ్వు. తాటాకి వెళ్ళిపోయి కర్ణద్వయంలో ఇరుక్కుపోయింది. శుభ్రంగా ఈ మణులు ఉన్నాయి. ఇవి మరి నా ఇంతటి ప్రతిఫలించే గుణాన్ని ఇచ్చాయి. విశ్వమంతా కూడా దర్పణమే కదా. ఈ విశ్వదర్పణంలో అన్నీ ప్రతిఫలిస్తాయి. మళ్ళీ విశ్వమాత అమ్మవారు అంటే ప్రతిఫలించింది ఏముంది? మొత్తం సృష్టి అంతా కూడా తన
శుభ్రమైన వస్త్రాలతోనూ అశుభ్రమైనటువంటి విషయాలతో కూడా ప్రతిఫలించేది అమ్మవారి కపోలాల్లోనే. అందుకే మాలిన్యరహితమైనటువంటి విషయాలన్నీ కూడా అమ్మవారి యొక్క కపోలాల్లో ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక ఆవిడని గోమాతగా ఎందుకు చెప్పారంటే, గోమాతను జగన్మాత ఒకటే అని. గోమాత దూడని ఎలా శుభ్రపరుస్తుందో ప్రసవానంతరం ఈవిడ కూడా తన కపోలాల్లో ప్రతిఫలిస్తున్నటువంటి పాపాత్ములను కూడా ఆ జగన్మాత దూడని నాకేసేసినట్టుగా, అంటే గోమాత దూడని నాకేసినట్టుగా జగన్మాత కూడా వాటన్నిటినీ, మలినంగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా నాకివేస్తుందో, నాశనరహితం చేస్తుందో, నాశనం చేసేస్తుందో. అంటే వాళ్ళ పాపాలను కూడా సంహరిస్తుంది అన్నమాట. ఆ రకంగా ఆ కపోలాల్లో ప్రతిఫలించే గుణాన్ని కూడా ఆవిడ ఊరికే పోనివ్వదు, వృధా పోనివ్వదు. పాపాత్ముల యొక్క పాపాలన్నిటినీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేసేస్తుంది. అటువంటి కపోలాలు కలిగిన అమ్మవారికి నమస్కారం.